లిఫ్ట్ 13వ ఫ్లోర్ దగ్గర ఆగిన వెంటనే అర్జున్ హార్ట్ బీట్ ఒక్కసారి ఫాస్ట్ అయింది. లిఫ్ట్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. డోర్ ఓపెన్ అయ్యాక ఆయన ముందు కనిపించిందంతా చీకటి. అక్కడ ఒక్క లైట్ కూడా లేదు. కారిడార్ మొత్తం ధూళితో నిండిపోయింది. చాలా రోజులు ఎవరూ ఇక్కడ నడిచినట్టు కూడా అనిపించలేదు. అర్జున్ కొంచెం సంకోచించాడు. కాని ఉత్సాహంతో లిఫ్ట్ నుండి బయటికి ఒక్క అడుగు వేశాడు. ఆయన ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. టార్చ్ లైట్ కారిడార్లో పడగా పాత డోర్లు లైన్గా కనిపించాయి. ఆ డోర్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. కాని అక్కడ ఒక వింత కూడా కనిపించింది. ఫ్లోర్ మీద ధూళి ఉంది. కాని ఆ ధూళి మధ్య అప్పుడే ఎవరో నడిచినట్టు ఉంది. అర్జున్ షాక్ అయ్యాడు. ఈ ఫ్లోర్లో ఎవరూ ఉండరు అని చెప్పారు కదా, మరి ఈ అడుగులు ఎవరివి అని ఆలోచిస్తున్నప్పుడే సడన్గా కారిడార్లో ఒక నెమ్మది శబ్దం వినిపించింది. ఎవరో ఫ్లోర్ మీద నెమ్మదిగా నడుస్తున్న శబ్దంలాగా ఉంది. అర్జున్ టార్చ్ లైట్ ఆ డైరెక్షన్లో వేశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. శబ్దం మాత్రం ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. నడుస్తున్నప్పుడు ఆ శబ్దం ఆయన వైపు వస్తున్నట్టు అనిపించింది. అర్జున్ వెనక్కి ఒక్క అడుగు వేశాడు. ఆ టైంలో లిఫ్ట్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. అర్జున్ భయపడ్డాడు. వెంటనే వెనక్కి తిరిగి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. కాని లిఫ్ట్ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్జున్ 13వ ఫ్లోర్ కారిడార్లో ఒక్కడే ఉండిపోయాడు. అంత నిశ్శబ్దంగా ఉంది. టార్చ్ లైట్ మాత్రమే ఉంది. అకస్మాత్తుగా చల్లని గాలి ఒక అలలా ఆయన పక్కనుండి వెళ్ళింది. అర్జున్ శరీరం మొత్తం చెమటలు పట్టాయి. ఆయన నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. టార్చ్ లైట్ గోడమీద పడగా అక్కడ ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనిపించింది. ఫ్రేమ్ మొత్తం ధూళితో కవరయ్యి ఉంది. అర్జున్ దానిని క్లీన్ చేసి చూశాడు. ఆ ఫోటోలో ఒక ఫ్యామిలీ నిలిచోని ఉంది. ఫోటో చాలా పాతగా ఉంది. కాని ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్లందరి ముఖం క్లియర్గా కనిపిస్తుంది. కాని మిడిల్లో నిలిచొని ఉన్న ఒక అమ్మాయి మాత్రం డైరెక్ట్ కెమెరాకి చూస్తోంది. కాని ఇప్పుడే ఆయన వైపు చూస్తున్నట్టు అనిపించింది. అర్జున్ ఆ ఫోటోని చూస్తున్నప్పుడే అకస్మాత్తుగా కారిడార్ చివరి నుండి ఒక నీడ కదిలింది. ఆయన ఇమ్మీడియట్గా టార్చ్ లైట్ అక్కడికి వేశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. శబ్దం కూడా అప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు నిశ్శబ్దం ఇంకా ఎక్కువగా అనిపించింది. అర్జున్ ఊపిరి కూడా క్లియర్గా వినిపిస్తోంది. ఆ టైంలో ఆయన ఫోన్ సడన్గా వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ ఓపెన్ చేసి చూశాడు. మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చూశాడు. మెసేజ్లో ఒక్క లైన్ మాత్రమే ఉంది. వెల్కమ్ టు ద 13th ఫ్లోర్. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మెసేజ్ పంపిన నంబర్ ఆయన ఫోన్లో సేవ్ కూడా లేదు. మరి ఆ మెసేజ్ ఎవరు పంపించారు? పార్ట్ 3లో చెప్తాను. ఈ స్టోరీ నచ్చితే నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.